హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాల్టి ఎపిసోడ్లో మేథీ పూరిని తయారు చేస్తున్నాను. జనరల్గా మెంతికూర హెల్త్కి చాలా మంచిది, కానీ కొందరు మెంతికూర చేదుగా ఉంటుందని అవాయిడ్ చేస్తూ ఉంటారు. మేథీ పూరి చేదుగా ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ గోధుమ పిండితో పాటుగా పావు కప్పు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, కారం, ఒక చిన్న కప్పు సన్నగా కట్ చేసుకున్న మెంతికూర ఆకుని యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద కప్పు గోధుమ పిండికి ఒక చిన్న కప్పు మెంతికూర ఆకు సరిపోతుందండి. మరీ ఎక్కువగా వాడితే పూరి చేదుగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకుని పిండిని కలుపుకోవాలి. మనం కలుపుకునే పిండి మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా యావరేజ్గా ఉండాలి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఓ 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒక పిండి ముద్దను తీసుకుని పూరీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు చపాతీ పీటకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని మనం తయారు చేసుకున్న పిండి ముద్దని రొట్టెల కర్రతో ఒత్తుకోవాలి. ఈ పిండిని మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా అన్ని వైపులా సమానంగా ఉండేట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు వేడివేడి నూనెలోకి మనం తయారు చేసుకున్న పూరీని వేసి ఈ పూరి పైకి పొంగే వరకు అప్కాతో ఆయిల్ని పూరి మీదకి వేస్తూ ఉండాలి. ఈ పూరి ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలి. ఇలా పూరి నూనెలో బాగా వేయించుకున్న తర్వాత వేడివేడి నూనెలోంచి తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం చూపించిన విధంగా మిగిలిన పిండిని కూడా పూరిలాగా ఒత్తుకొని వేడివేడి నూనెలోకి వేసుకుని వేయించుకోవాలి. అంతేనండి, మేథీ పూరి రెడీ అయినట్లే. పూరి కూరతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే నార్మల్ పూరి కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్స్ని నా కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మన ఛానల్ వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మీ అందరి సహకారం మన ఛానల్కి చాలా అవసరం.